కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ స్థానం పడిపోయిందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. దళిత బంధు, గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందన్నారు. ఇక బీఆర్ఎస్ దోపిడీని కనిపెట్టే ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి 4500 కోట్లతో మధ్యలో ఆగిపోయిన సీతారామ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెప్పారు. 25,35,964 మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని విమర్శించారు. ఎప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు మంత్రి తుమ్మల. ఒక్కొక్క వ్యక్తి మీద 100 పోలీస్ కేసులు పెట్టి చిత్రహింసలు చేసి రాజ్యాధికారాన్ని ఎలగబెట్టినటువంటి కబ్జాకోరుల కబ్జా స్థలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన అస్తిత్వం కోసం, పార్టీలో ఆయన మనుగడ కోసం ఆయన గుర్తుండాలి. 18 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరరావు అనేటటువంటి హరీష్ రావు గారికి జరిగినటువంటి అవమానం, ఆయన స్థానం, ఆయన స్థాయి ఈ రోజు కూడా ఏమి మెరుగుపడకపోగా ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉండి ఆ కుటుంబ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఆ పార్టీని ఎవరు కబళించాలనేటటువంటి స్థితిలో హరీష్ రావు గారు మానసికమైనటువంటి దౌర్భాగ్యమా లేదు ఆయన భవిష్యత్తు మాసిపోతుందనేటటువంటి ఆక్రోశమా ఎప్పుడూ ఒక ఆవు కథ. ఆయన పెండ్లికి పోయినా, తద్దినానికి పోయినా, బర్త్డే పార్టీకి పోయినా ఆవు కథ. గ్యారంటీలు చేయలేదు, గ్యారంటీలు అమలు చేయలేదు, వాగ్దానాలు అమలు చేయలేదు అని ఒక స్టీరియో రికార్డు పెట్టుకుని రాష్ట్రంలో తిరిగి ఆ పార్టీలో బతకాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల బతుకు బజార్ అవుద్ది తప్ప అస్పష్టమైనటువంటి ఆక్రోశంతోటో పదవపోయినటువంటి ఆందోళనతోటో ఎదర పార్టీలను ఎదర వ్యక్తులను విమర్శిస్తే మీ స్థాయి పెరగదని చెప్పి గౌరవ పెద్దలకు చెప్పదలుచుకున్నాం. మీ అస్తిత్వం పోయింది, మీ స్థాయి పోయింది, మీ స్థానం పోయింది, మీ అధికారం పోయింది. వీటికన్నిటికీ కారణం మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కావచ్చు, అరాచకం కావచ్చు, అహంకారం కావచ్చు. వాటి ఫలితంగానే తెలంగాణ ప్రజలు కోరికతోడు తెచ్చుకున్న తెలంగాణని నీటిపారుదల రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో, పరిపాలనా పరంగా వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు మీరు, మీ కుటుంబం, మీ తాబేదారులు, భజన చేసే కొద్ది మంది వ్యక్తుల యొక్క దోపిడీకి గురైనటువంటి తెలంగాణ ప్రజలు ఆక్రోశంతో మిమ్మల్ని అధికారం నుంచి దూరం చేస్తే ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలి. వాళ్ళకి కావాల్సిన కమిషన్లు వచ్చే పంపుల కోసం, పైపుల కోసం 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. దానికి CWC క్లియరెన్స్ కూడా లేదు. టెక్నికల్ అఫైర్స్ కమిటీ TAC క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. 68 TMCకి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లేకుండా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం వాళ్ళ కమిషన్లు వచ్చే పనుల వరకే చేసుకున్నారు. వాటికి కూడా పర్మిషన్స్ లేవు. అక్కడ సీతమ్మ సాగర్కి లేదు, అది NGT తోటి ఆగిపోయింది. లిఫ్ట్లు, మోటార్ల మట్టికి, పైపుల మట్టికి ఆడ దగ్గర తీసుకునే మట్టికి తీసుకొని సంతృప్తి పడ్డారు. ఎక్కడా కూడా నీళ్లు వచ్చే అవకాశాలు లేవు. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి, సార్ ఒకవేళ వర్షాలు లేక సాగర్ నీళ్లు రాకపోతే మాకు ఈ వైరా ప్రాజెక్టులో కలపడానికి కొద్ది అవకాశం ఉంది, ఒక 100 కోట్లు ఇవ్వండి. దాని ద్వారాగా అవసరం వచ్చినప్పుడు మేము కనీసం 1,30,000 ఎకరాలకి వైరా ప్రాజెక్టు కింద ఆయకట్టుతోటి పాటు సత్తుపల్లి నియోజకవర్గానికి అర్జెంటుగా నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందంటే ఆయన గారు వెంటనే దాన్ని శాంక్షన్ చేసి, శంకుస్థాపన చేసి, 6 నెలల్లోనే పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేసి, గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లో నింపినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీకు ఆ సోయి లేదు. ఇంకా సిగ్గు లేకుండా సీతారామన్ గురించి మాట్లాడుతున్నారు. దళిత బంధును అమ్ముకున్నటువంటి గనులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మోసంతోటో, దగాతోటో, పంపకాలతోటో, పంచుడుతోటో అధికారంలోకి వస్తామనుకుంటే మీ పంచ ఊడదీసినటువంటి ఘనత తెలంగాణ ప్రజలు.